ఒక్కోసారి ఈ ప్రపంచమంతా కలిసి నీ పనైపోయింది. ఇక నీలో శక్తి ఏం మాత్రం మిగల్లేదు. ఇతరుల్ని ఫాలో కావడం తప్ప నీవు చేసేదేం లేదని నిన్ను పరిస్థితులు అనే కాళ్ళ కింద ఉంచుకొని విర్రవీగుతాయి. నీ పొగరును అణచాలని, నీ మెడలు వంచాలని, నీ చేత కన్నీళ్లను పెట్టించాలని ఆశగా ఎదురుచూస్తుంది. నీలో నిద్రిస్తున్న ఆ బాహుబలి నిద్ర లేచే వరకు, నీలో రగులుతున్న రక్తం ప్రాణం పోసుకునే వరకు, నీలో ఆలోచనలు పదునెక్కే వరకు, దించిన తల పైకెత్తి ఆకాశాన్ని చూసే వరకు ఈ ప్రపంచం ఆడుతున్న ఆటలు, ఆ దేవుడు ఆడిస్తున్న నాటకాలు పనిచేస్తాయి. ఒక్కసారి నీలో మార్పు రావడం ప్రారంభమైనప్పుడు ఈ లోకం నీకో ఆట వస్తువులా కనిపిస్తుంది. లక్షల మంది నీవు పడ్డ కష్టాలు, వెళ్ళిన మార్గాలను ఇన్స్పైరింగ్గా తీసుకుంటాయి. ఒక విద్యార్థిలో అసలైన టాలెంట్ను గుర్తించలేని గురువు అసలు గురువే కాదు. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ గుండెలో ధైర్యం నింపలేని స్నేహితుడు అసలు స్నేహితుడే కాదు. ఈ లోకం నీ చేత కన్నీళ్లను పెట్టిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నప్పుడు, నీ హృదయంలో పిరికితనం, ఒంటరితనం, భయం అనే శత్రువులు నిన్ను ఒక మూలన కూర్చునేలా చేసినప్పుడు నీకు మేమున్నంత వరకు నిన్ను ఎవరు ఏం పీకలేరనే ధైర్యం ఇవ్వలేని తల్లిదండ్రులు అసలు తల్లిదండ్రులే కాదు. ఒక్కోసారి ఇన్నాళ్ళు నీవు నమ్ముకున్న, ఆధారపడిన వారు నీకు దూరంగా వెళ్ళొచ్చు, నిన్ను ఒంటరిని చేయొచ్చు, నిన్ను నమ్మకపోవచ్చు. ఇన్నాళ్ళు నిన్ను అమితంగా ప్రేమించిన వారు, నిన్ను అమితంగా ఇష్టపడ్డవారు నిన్ను ఒక్కసారిగా ఎందుకు పనికిరాని వాడివని అనుకోవచ్చు. నీ అవసరం, నీ స్నేహం వారికి అవసరం లేకపోవచ్చు. వారంతా ఆఖరికి నిన్ను ఒంటరిని చేయొచ్చు. అయినా వారే నిన్ను నమ్మకపోవచ్చు. అయినా సరే వెనకడుగు మాత్రం వేయొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నీ వేగాన్ని తగ్గించుకోవద్దు. ఈ లోకం నీతో లేకపోతేనేం, ఇన్నాళ్ళు నీతోనే ఉన్నా, నీతో పాటే పుట్టిన ఈ లోకంలో అత్యంత శక్తివంతుడు, సమస్త జ్ఞానం తెలిసినవాడు, నీలో నిద్రిస్తున్న అత్యంత భయంకరుడు, శక్తిశాలి నీ అంతరాత్మ నీకు తోడుగా ఉంది కదా. ఎప్పుడైతే అతని సహాయం కోసం నువ్వు ఎదురు చూస్తావో, అతన్ని నమ్మడం మొదలు పెడతావో, ఇన్నాళ్ళు నీలోనే నిద్రిస్తున్న ఆ శక్తిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తావో, సరిగ్గా అప్పుడే నీలో నిజమైన మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. నిన్ను నువ్వు మార్చుకునే శక్తి, ఈ లోకాన్ని మార్చగలిగే శక్తి, చరిత్ర మరవని వీరుడుగా మార్చే శక్తి నీకు లభిస్తుంది. నీవు చేయవలసిందల్లా నీవు నమ్మిన దానికోసం, నీ డ్రీమ్ కోసం నీ ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపకుండా, నీలో సంకల్పాన్ని ఏమాత్రం చావనివ్వకుండా ముందుకెళ్ళడమే. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, ఏమాత్రం ప్రయత్నించకుండా జీవితం పెట్టిన పరీక్షలకు తాళాలంటే ముఖంపై ఉమ్మేసినా సరే తుడుచుకొని సర్దుకుపోయే రకం. నీ జీవితం మారాలంటే నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే కావాలి. నీకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒకరి జాలి అంతకన్నా అవసరం లేదు. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయాలు ఇతరుల మీద ఆధారపడుతున్నాయంటే నీవు ఈ లోకంలోకి అడుగు పెట్టినందుకు, వచ్చినందుకు ఏమైనా లాభం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అసలు నా శక్తి ఏంటి, నా టాలెంట్ ఏంటి, నా బలం ఏంటి, నా డ్రీమ్ ఏంటని సమాధానం వచ్చే వరకు ప్రతిరోజు నిన్ను నువ్వు ప్రశ్నిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు, ఏదో ఒక రూపంలో తప్పకుండా సమాధానం వచ్చే తీరుతుంది. ఈ లోకంలోకి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కళతో, ఏదో ఒక టాలెంట్తో, ఏదో ఒక శక్తితో వస్తారు. ఎవ్వరూ పనికిరాని వారు కాదు, తక్కువ కాదు. ఒక పక్షికి నా శక్తి భూమిపై కాదు ఆకాశంపై అని తెలిసినప్పుడు, ఒక చేపకు నా ప్రపంచం అక్వేరియంలో కాదు అనంత సముద్రంలో అని తెలిసినప్పుడు, ఒక మృగరాజుకు నా ప్రపంచం ఇరుకైన సర్కస్లో కాదు విశాలవంతమైన అడవిలో అని తెలిసినప్పుడు, ఒక మనిషికి నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను, నా డ్రీమ్ ఏంటో అని తెలుసుకున్నప్పుడు, ఇన్నాళ్ళు తనలో నిద్రిస్తున్న శక్తిని అర్థం చేసుకున్నప్పుడు, తాను వెళ్ళే మార్గంలో, ఆలోచించే విధానంలో, తీసుకునే డిసిషన్స్లో మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు తనకు పట్టిన మత్తు అనేది దూరం అవుతుంది. ఆ దేవుడు నీలోనే ఉన్నాడు, ఆ దయ్యం నీలోనే ఉంది, ప్రశ్న నీలోనే ఉంది, సమాధానం నీలోనే ఉంది, సమస్య నీలోనే ఉంది,
అందుకు పరిష్కారం కూడా నీలోనే ఉంది. భయం నీలోనే ఉంది, ధైర్యం నీలోనే ఉంది, మంచి నీలోనే ఉంది, చెడు నీలోనే ఉంది. ఈ లోకాన్ని మార్చే నెగటివ్ ఎనర్జీ నీలోనే ఉంది, పాజిటివ్ ఎనర్జీ నీలోనే ఉంది. అందులో ఏ శక్తిని స్వీకరిస్తావో నీవు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారుగా, నా ఈ కాస్తంత చిన్న ప్రయత్నం మీలో ఇసుమంతైన ధైర్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తూ మీ స్నేహితుడు.